కాకినాడ శ్రీపీఠంలో 100 కోట్ల కుంకుమార్చన ఆధ్యాత్మిక కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలో ప్రారంభమైంది. శరన్నవరాత్రుల సందర్భంగా తొలి రోజు దాదాపుగా 25,000 మందికి పైగా మహిళలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటు చూసినా నిండు ఆధ్యాత్మికం మధ్య అమ్మవారికి ముందుగా పీఠాధిపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. శ్రీపీఠానికి సంబంధించి దాదాపు ప్రాంగణం అంతా కూడా తొలి రోజు భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. బాజా భజంత్రీలు, మేళ తాళాలు, మరోపక్క హోమ పూజ కార్యక్రమాలతో ఆ ప్రాంగణం అంతా కూడా కళకళలాడుతూ కనిపిస్తుంది. నేటి నుంచి దాదాపు 11 రోజుల పాటు ఈ కుంకుమ పూజ కార్యక్రమాలతో పాటు విశేషభరితమైన ఉత్సవాలు శ్రీపీఠంలో జరుగుతాయని, ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీపీఠం పీఠాధిపతులు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. మీరు కూర్చున్నప్పుడు శుద్ధ మానస, ఎవరైతే శుద్ధమైన మనసు అంటే ఏంటి? ఎక్కడైతే అమ్మవారు వచ్చి కూర్చునేదానికి ఒక యోగ్యమైన మానసిక స్థితిని మనం ఇచ్చామో అది శుద్ధ మనసు. అదే సువాసిని అంటారు. ఎక్కడ శుద్ధ మనస్సు ఉంటుందో అక్కడ సువాసిని, సుష్టువాసిని అంటే అక్కడే సుఖంగా అమ్మవారు కూర్చుంటుంది. సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఇప్పుడు అర్థమైపోయిందా శ్లోకం?